రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 26న రైతు భరోసా నిధుల విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద పట్టాలు పొందిన పోడు భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైతు భరోసా విధి విధానాలపై వ్యవసాయ శాఖ కార్యదర్శి కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభాల బాట పట్టించేందుకు కంకణబద్ధమైంది. అయితే రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని భావిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించవచ్చని భావిస్తుంది. అలాగే సాగులో ఆధునిక పద్ధతులు పాటించడానికి అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చని భావిస్తుంది. ఇది రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి, ఆహార భద్రతకు తోడ్పడుతుందని అభిప్రాయానికి వచ్చింది. రైతు భరోసా పథకం జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలకు పెంచినట్టు మార్గదర్శకాలు జారీ చేసింది. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తరణ ఆధారంగా పట్టాదారులకు సాయం అందించాలని నిర్ణయించింది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని ప్రభుత్వం భావించింది. ఆర్బీఐ నిర్వహించే ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో సాయం నేరుగా రైతుల ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో పథకం అమలు కానున్నట్టు తెలిపింది. దీనికి ఎన్ఐసి హైదరాబాద్ ఐటీ భాగస్వామ్యం కానున్నట్టు ప్రకటించింది. అలాగే ఒక రైతుకు వ్యవసాయ భూమి ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ అన్ని ఎకరాలకు రైతు భరోసా నిధులు అందించాలని నిర్ణయించింది. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తించేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అనేక ప్రయోజనాలు ఉన్నాయని భావిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించవచ్చని భావిస్తుంది. అలాగే సాగులో ఆధునిక పద్ధతులు పాటించడానికి అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చని భావిస్తుంది. ఇది రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి, ఆహార భద్రతకు తోడ్పడుతుందని అభిప్రాయానికి వచ్చింది. రైతు భరోసా పథకం జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రైతు భరోసాకి